దేవుని స్తోత్రం. కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి 2025 సంవత్సరంలో క్రీస్తు పునరుద్ధాన పండుగను జరుపుకోవడానికి దేవుడు మనకి కృప చూపించున్నాడు. పడిపోయిన మానవుని జీవితంలో దేవునికి దూరంగా నెట్టివేయబడిన మానవుని జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఇంటర్వెన్షన్ మానవ జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం అని చెప్పాలి. దేవునికి దూరంగా నెట్టివేయబడిన మానవ జీవితంలో ఈ మానవుడు ఈ లోకములో తన జీవిస్తున్నంత కాలం కూడా బాధలను, ఇబ్బందులను, కష్టములను, ఓటమిని అనుభవిస్తూ మానవుడు జీవిస్తూనే ఉన్నాడు. మానవుడికి తన జీవితంలో ఏమాత్రం కూడా విజయము పొందలేని స్థితి, అటువంటి ఓటమి పొందుతున్న స్థితిలో, అటువంటి బాధలు పొందుతున్న స్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు మానవ జీవితంలో ప్రవేశించుట ఒక అద్భుతమైన ఘట్టం. దేవుడు మానవ రూపుడుగా ఈ లోకానికి రావడం, మానవుడిగా ఈ లోకంలో దేవుడు జీవించటం, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో మనవలే జీవిస్తూ మనవలే మనం పొందుతున్న బాధలను, వేదనను, శ్రమలను ఆయన అనుభవించి ఈ లోకంలో అపవిత్రమైన ఈ లోకంలో పవిత్రుడిగా ఆయన జీవిస్తూ మనం పొందవలసిన శాపమును, పాపమును ఆయనే భరించి మనందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప బలియాగం ఆయన చేస్తున్నాడు. ఎందుకంటే ఈ పాపములో పడిపోయిన మానవుణ్ణి, పాప బంధకాల్లో బంధింపబడిన మానవుణ్ణి రక్షించటానికి మానవ రూపుడుగా ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో అనేకమైన విలువైన బోధనలను, సత్యములను ఆయన బోధించి సర్వ మానవాళిని ఆయన సత్యమైన మార్గంలో నడిపించి వారిని విడుదల చేసి, మనం ఇందాక చూసిన ఆ స్కిట్ ద్వారా కూడా ప్రభువైన యేసుక్రీస్తు విన్న బోధనలను బట్టి అనేక మంది రక్షణ పొందుకొని వారి జీవితాలను మార్చుకుని నిజమైన సత్య మార్గంలో వారందరూ కూడా దేవుని మార్గంలో నడిచి ఉన్నారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు మనందరి కొరకు, మనందరి యొక్క పాపములను ఆయన మీదే ఆయన మోసుకొని మనందరికి ఒక గొప్ప బలియాగము, శిలువ యాగము ఆయన చేస్తున్నాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు మరణం పొందినప్పుడు, ఆయన వేదన పొందుతున్నప్పుడు ఓ పక్కన ఆయనను హేళన చేసిన వారు, ఒక పక్కన అనేక మంది ఆయనను మరి గేలి చేసిన వారు అనేక మంది ఉన్నారు. ఈయన పని అయిపోయింది, ప్రభువైన యేసుక్రీస్తు ఇంకా జీవితం ముగిసిపోయిందని చెప్పి అనేక మంది హేళన చేసిన వారు అనేక మంది ఉంటున్నారు. ఆయనను ప్రేమించిన వారు అనేక మంది, వారందరూ కూడా ఎంతో ఏడ్చినారు. వారందరూ కూడా హృదయం బాదుకొని ఆ యేసయ్య కొరకు ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ తప్పు లేదని ఆయన కొరకు అనేక మంది విలపించిన వారు కూడా మనం చూస్తున్నాం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిలువ బలియాగము ద్వారా ఆయన ప్రాణత్యాగం చేసి ఆ తదుపరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పార్థివ శరీరము ఆ సమాధిలో పెట్టడం జరిగినది. అంతవరకు ఈ లోకమంతా కూడా అందరి వలె యేసుక్రీస్తు జీవితాన్ని అనుకున్నారు. అందరూ కూడా, అందరూ ఈ లోకంలో పుడతారు, జీవిస్తారు, చనిపోతారు, అక్కడితో ఆ జీవితము ముగిసిపోతుందని చెప్పి. కానీ ప్రపంచానికి ఆశ్చర్యపరిచే రీతిలో, సర్వ మానవాళి కూడా ఊహించని రీతిలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరణించి ఆయన చెప్పిన రీతిగానే ఆయన బహిరంగానే తెలియజేశాడు. మనుష్య కుమారుడు ఆయన శ్రమలకు అప్పగించబడుతున్నాడు, ఆయన మరణిస్తాడు, ఆయన మరలా తిరిగి లేస్తాడని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండగానే ఆయన తెలియజేస్తున్నాడు. అది బహిరంగంగా ఆయన తన శిష్యులకు, తనతో ఉన్న వారందరూ కూడా ఆయన ముందుగానే తెలియజేసిన రీతిగా ఆయన మరణించి 3వ దినాన తిరిగి లేచున్నాడు. దేవుని స్తోత్రం. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహింపారు.
సజీవుడైన యేసుక్రీస్తుకి మహిమ. వందనం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆ దినాన అటు రీతిగా తిరిగి లేస్తాడని చెప్పి తను విశ్వసించిన వారు అనేక మంది నమ్మలేదు. తను విశ్వసించిన వారు అనేక మంది నమ్మలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తుని ఆ సిలువకు అప్పగించిన వారందరూ కూడా బలంగా నమ్మారు. వాళ్ళు బలంగా నమ్మి ఉన్నారు. ఆయన బ్రతికుండగా ఆయన చెప్పాడు, ఆయన బ్రతికుండా ఆయన చెప్పి ఉన్నాడు అని చెప్పి ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఒకవేళ ఆయన తిరిగి లేస్తాడేమో అని చెప్పి వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ యొక్క సమాధికి సెక్యూరిటీని పెట్టారు. పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ పిలాతుని అడిగారు, మాకు ఆ యొక్క సమాధికి సెక్యూరిటీ కావాలి, ఎందుకంటే ఆయన బ్రతికుండగా ఇలా చెప్పాడు కాబట్టి అని చెప్పి. అయితే ఆ సెక్యూరిటీ అంతా కూడా ఆ సమాధి యొద్ద పెట్టారు. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు సమాధి యొద్ద ఎవ్వరూ లేనట్లయితే, ఒకవేళ ఆయన తిరిగి లేచినప్పుడు ఎవరూ చూడకపోతే దాన్ని వేరే విధంగా వాళ్ళు సృష్టించి ఉందరు. ఆ దినాన అక్కడ ఉన్న వారందరూ కూడా, ఆ సైనికులు అక్కడ ఆ సమాధికి వారందరూ కూడా కాపలాదారులుగా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన రీతిగానే ఆయన తిరిగి లేచినప్పుడు ఆ సమాధి రాయి తొలగింపబడింది. వారందరూ కూడా దాన్ని చూసినట్టుగా దేవుని వాక్యం మనం స్పష్టంగా చూస్తున్నాం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. విశ్రాంతి దినమున గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధి చూడవచ్చరి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి, చూసారా, ఇదిగో పరలోకం నుండి దూత దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతను భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె, అంటే వీళ్ళందరూ విట్నెస్ చేశారు. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని విశ్వసించిన వారు కాదు. వీరందరూ కూడా యేసుక్రీస్తుని విశ్వసించిన వారు కానే కాదు. వారందరూ కూడా అతనికి భయపడి కావలి వారు వణికి చచ్చిన వారి వలె వారు నుండిరి అనే మాట మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ విషయాన్ని వారందరూ కూడా పట్టణానికి వెళ్ళి చెప్పారంట, అందరికీ న్యూస్ స్ప్రెడ్ చేశారంట. ఆయన చెప్పిన రీతిగానే ఆయన తిరిగి లేచి ఉన్నాడనే వర్తమానాన్ని 11వ వచనం చూడండి. వారు వెళ్ళుచుండగా కావలి వారు కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నీ ప్రధాన యాజకులకు చెప్పిరి. చూసారా, వాళ్ళందరూ కూడా యేసుని విశ్వసించిన వారు కాదు. యేసుని విశ్వసించిన వారు కానే కాదు, వాళ్ళందరూ ప్రత్యక్షంగా చూశారు. పునరుద్ధరణైన యేసుక్రీస్తు ఆ సమాధి రాయి దొర్లింపబడి ఆయన సజీవుడిగా తిరిగి బయటకు వచ్చుట వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. కాబట్టి మానవాళి చరిత్రలో ఎన్నో ఎన్నో వింతలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఫలానా కట్టడము అది ప్రపంచంలో 5వ వింత, 2వ వింత, మొదటి వింతగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ మానవ చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు జరగని ఒక అద్భుతమైన సంఘటన ఇది ఒక్కటి మాత్రమే. ఇది ఒక్కటి మాత్రమే. అది ఏ మానవుడు ద్వారా జరగలేదు, అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే అది సాధ్యమైనది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు మానవుని యొక్క చివరి శత్రువు. మానవుని యొక్క చివరి శత్రువు ఎవరు? మానవుని యొక్క చివరి శత్రువు ఎవరు? మరణము. మానవుని యొక్క చివరి శత్రువైన మరణాన్ని ఆయన జయించాడు. దేవుని వాక్యం మనం చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 26వ వచనం చూడండి. కడపటి నశింప చేయబడు శత్రువు మరణము. కాబట్టి ఆ మరణాన్ని జయించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు.
ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో పుట్టడం ఒక అద్భుతం. ఒక ఒక దేవుని కుమారుడు మానవుడిగా జన్మించడం ఒక అద్భుతం. ఆ మానవుడిగా జన్మించిన మరి దైవ కుమారుడు ఈ లోకంలో మరణించడం, ఒక సంపూర్ణ మానవుడిగా మనందరి కొరకు మరణించాడు. కాబట్టి పుట్టడము మరణించడం అనేది ఈ లోకంలో సహజముగా మానవులందరికీ జరిగే ఒక ప్రక్రియగా ఉన్నది. మానవులందరూ పుడతారు, మానవులందరూ కూడా కొన్ని సంవత్సరాలు జీవిస్తారు, మానవులందరూ కూడా మరణిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు ఆయన. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు అనే ఒక చారిత్రకమైన క్యారెక్టర్ని అది సృష్టించబడినది కాదు, అది సృష్టించబడినది కాదు, అది కల్పితము కానే కాదు. చరిత్రకు ఆధారం ఉన్నది, చరిత్రకు ఆధారం ఉన్నది. యేసుక్రీస్తు యొక్క జీవితము హీఈస్ ఎ హిస్టారికల్ పర్సన్, అంటే చరిత్రకు ఆధారం కలిగిన ఒక వ్యక్తిగా యేసుక్రీస్తు యొక్క జీవితం ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం ద్వారా ప్రపంచ మానవాళి యొక్క చరిత్ర గతిని ఆయన మార్చివేశాడు. ఆయన పుట్టడం, ఆయన లోకంలో జీవించడం, ఆయన మరణించడము ఒక ఎత్తు అయితే, ఆయన మరణాన్ని జయించడం అనేది మానవ జీవితంలో అత్యున్నతమైన ఘట్టముగా మనం భావించాలి. మానవుని జీవితంలో ఒక అత్యున్నతమైన ఘట్టముగా భావించాలి. ఎందుకంటే ఈ రోజుకి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమాధి ఖాళీ సమాధి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమాధి ఖాళీ సమాధి. ఎంతోమంది గొప్ప వ్యక్తులుగా పిలువబడినవారు, ఎంతోమంది గొప్ప వ్యక్తులుగా చెప్పబడినవారు ఆదాము నుంచి ఎప్పటి వరకు మరణించారు, ఏ ఒక్కరు కూడా తిరిగి లేలేదు, ఏ ఒక్కరు కూడా తిరిగి లేచి ఉండలేదు. యేసుక్రీస్తు మాత్రము ఆయన ఈ లోకంలో నేను మరణించి తిరిగి లేస్తానని చెప్పిన ఆ యేసయ్య ఆయన పునరుద్ధాడుగా తిరిగి లేచాడు. ఆ పునరుద్ధాడుగా తిరిగి లేచిన యేసయ్య మనకు అనుగ్రహించినది ఏమిటి? ఆయన మనకు ఏం అనుగ్రహించాడని చూసినప్పుడు ఆయన విజయాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన మనకు అనుగ్రహించింది ఏంటి? విక్టరీ. ఆయన మనకు అనుగ్రహించింది విక్టరీ. మానవ జీవితంలో ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము అనేకమైన బాధలు పడుతుంటాం, అనేకమైన శ్రమలు పడుతుంటాం, అనేకమైన స్థితిలో ఓటమి మనం పొందుతూ ఉంటాం. ఈ మానవుని జీవితంలో మనం చాలా సందర్భాలు చూస్తాం. గేమ్స్ మనం చూస్తుంటాం. మన ఐపీఎల్ క్రికెట్ చాలామంది చూస్తున్నారు కదా. ఆ గేమ్ని చూస్తున్నప్పుడు మనం అభిమానించే టీము విజయం సాధించాలని మనం కోరుకుంటూ ఉంటాం. ఈ క్రికెట్లో మనం చూసినప్పుడు చివరి బాల్ దాకా కూడా విజయం కొరకు ఆటగాళ్ళు వారు ప్రయాసపడుతుంటారు. ఎవరైతే అభిమానిస్తుంటారో యాజ్ ఇఫ్ వాళ్ళే ఆడుతున్నట్టుగా ఫీల్ అవుతూ ఆ చివరి వరకు విజయాన్ని సాధించాలని ఆ టీము పక్షాన వారు కోరుకుంటారు. ఆ టీం ఎప్పుడైతే విజయం సాధిస్తుందో వీరు కూడా విజయాన్ని పొందుకున్నట్టుగా ఫీల్ అవుతారు. ఒకవేళ ఆ టీం ఓడిపోయిందంటే వారు కూడా ఓటమి చెందినట్టుగా, వారు కూడా బాధపడుతున్నట్టుగా, వారు కూడా డిసప్పాయింట్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతుంటారు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో మరణాన్ని జయించి మనందరికీ విజయాన్ని అనుగ్రహించాడు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు మనం అనుగ్రహించిన విజయము ఇది మనందరికీ. ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించిన విజయము, ఆయన పొందిన విజయము ఈరోజు సర్వమానవాళికి, ఈరోజు మనందరికి కూడా ఆ విజయాన్ని ఆయన అనుగ్రహించాడు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన విజయాన్ని మనందరికి అనుగ్రహించాడో మానవ జీవితంలో అనేకమైన మార్పులు అన్ని చోటు చేసుకున్నాయి. ఆ రోజు ఎప్పుడైతే పునరుద్ధానాన్ని యేసు ఎప్పుడైతే ఆయన తిరిగి లేచి ఉన్నాడో, ఆయన మరణించిన తర్వాత ఆయన శిష్యులైన వారు అందరూ కూడా పారిపోయారు. 3.5 సంవత్సరాలు యేసుతో వారు పరిచర్యలో పాలు పంచుకున్నారు. 3.5 సంవత్సరాలు యేసుతో స్నేహితులుగా వారు ఉన్నారు. ఆ స్నేహితులుగా ఉన్న ఆ ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులు యేసుని ఎప్పుడైతే గెత్సెమనే తోటలో బంధించారో, యేసుని ఎప్పుడైతే పట్టుకున్నారో ఆ క్షణం నుంచి కూడా అందరూ కూడా చెదిరిపోయారు, అందరూ కూడా పారిపోయారు. సమాజానికి ప్రజలకు దూరంగా వెళ్ళిపోయి వారందరూ కూడా బాధలో, దుఃఖములో, భయములో వారందరూ కూడా ఉన్నారు. అటువంటి స్థితిలో ఉన్న వారిని ఎవరు ఓదార్చగలరండి? ఎవరు ఓదార్చగలరు? ఎవరు వారి యొక్క భయాన్ని తీసివేయగలరు? ఎవరు వారిని ఆదరించగలరంటే ప్రభువైన యేసుక్రీస్తు
నేను మిమ్మల్ని అనాథలుగా విడువను అని వాగ్దానం చేస్తున్న దేవుడు. అని ఏం చెప్పాడు? శిష్యులను సిద్ధపరుస్తూ నేను మిమ్మల్ని అనాథలుగా విడువనని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంతం వరకు ప్రేమించను అనే మాట మనం చూస్తున్నాం. వారిని అంతం వరకు ప్రేమించను అనే మాట మనం చూస్తున్నాం. అట్టి స్థితిలో భయపడుతూ సమాజాన్ని ఫేస్ చేయలేక వారి యొక్క మరి ప్రభువు వారిని ప్రేమించిన ఆ రబ్బీ ఇక మాకు లేడు అని వారందరూ కూడా దుఃఖములో, వేదనలో, బాధలో, భయముతో వారందరూ కూడా ఒక గదిలో బంధించుకుని ఉన్నారంట. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం చూడండి. అయితే ఆదివారం సాయంకాలమున 19వ వచనం, శిష్యులు యూదులకు భయపడి తాము కూడి అని ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగా కానీ వారితో చెప్పాను. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి వారిలో ఒక భయం వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు ఇక లేడు, ప్రభువైన యేసుక్రీస్తు ఇక మనకు లేడని భయపడిన ఈ శిష్యులు యూదులకు భయపడి వారి ఒక ఇంటిలో ఉండి ఇంటి తలుపులు మూసుకుని అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చాలా సందర్భాల్లో మన జీవితంలో భయము, ఆందోళన మన జీవితంలో చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ శిష్యులు కలిగిన భయం ఏంటంటే 3.5 సంవత్సరాలు కూడా యేసుతో వారు ఉన్నారు. 3.5 సంవత్సరాలు యేసుతో వారు మరి సంతోషంగా జీవించి యేసుతో పాటు పరిచర్లో పాలు పంచుకున్న ఈ శిష్యులు యేసు లేని వారి జీవితంలో ఒక భయం, ఆందోళన పంచుకుంది. యేసు లేని వారి జీవితంలో ఒక భయం వారు పొందుకుంది. నిజమే, ఈ లోకంలో దేవుని లేని వారి జీవితంలో భయం ఉంటుందండి. దేవుడు లేని వారి జీవితంలో భయం ఉంటుంది. దేవుడు లేని వారి జీవితంలో ఆందోళన ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ శిష్యులు కూడా ఇప్పుడు దేవుడు వారి మధ్యలో లేడు, దేవుడు వారికి దూరం, దేవుడు మరి చనిపోయాడని వారి భావన. కాబట్టి ఇప్పుడు వారందరూ కూడా భయపడి, ఆ మనుషులకు భయపడి, ఈ లోకానికి భయపడి వారందరూ కూడా భయములో ఒక ఇంట్లో తలుపులు పెట్టుకుని వారందరూ కూడా భయముతో, వణుకుతో ఉన్న ఆ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు అది గ్రహించిన దేవుడు, సమస్తాన్ని ఎరిగిన దేవుడు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్యకు వచ్చి వారికి సమాధానము కలుగును కాక అని పలికిన మాట. యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును కాక అని వారితో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చుట ద్వారా, పునరుద్ధారుడైన క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చుట ద్వారా మానవులను భయాన్ని అంతటిని కూడా తొలగించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆనాడు ఎప్పుడైతే మానవుడు పాపములో పడిపోయి ఉన్నాడు, ఆజ్ఞ అతిక్రమించున్నాడు, అప్పుడు భయం మొట్టమొదటిగా కలిగింది వాడికి కదా. ఆదామవులు ఎప్పుడు భయపడ్డారండి? ఎప్పుడైతే దేవుడు చెప్పిన ఆ ఆజ్ఞను అతిక్రమించారు, ఆ పండుని ఎప్పుడైతే తిన్నారో అప్పుడే భయం వాళ్ళలో ప్రవేశించింది. కాబట్టి ఆ భయాన్ని, అంటే పాపము ఎప్పుడైతే చేసినారో పాపము ద్వారా మానవుడికి భయం అనేది ఏర్పడింది. కాబట్టి ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు సర్వ మానవాళికి ఉన్న భయాన్ని తొలగించడానికే యేసయ్య ఈ లోకానికి మన మధ్యకు వచ్చినాడు. ఆ దినాన్ని భయంతో, ఆందోళనతో, దుఃఖముతో, వేదనతో ఉన్న ఆ శిష్యులను బలపరచడానికి, ఆ శిష్యులను ఓదార్చడానికి, ఆ శిష్యులను ధైర్యపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని యేసయ్య అక్కడ పలికిన మాటను, అభయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇదన్నా ప్రభువైన యేసుక్రీస్తు, పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ఈరోజు మనకిచ్చే విజయం ఏంటంటే సమాధానము. మనకిచ్చే విజయము సమాధానం. భయముతో, ఆందోళనతో, దుఃఖముతో, వేదనతో మన జీవితాన్ని మనం గడుపుతున్నాం. ఈ లోకంలో జీవిస్తున్న మనము అనేక రకాల భయాలు, మన భవిష్యత్తు కొరకు భయము, మన కుటుంబం కొరకు భయము, మన జాబ్ కొరకు భయము, లేకపోతే మన ఆరోగ్యం కొరకు భయము, మన సమస్యల కొరకు భయము. ఈ లోకంలో అనేకమైన భయాలతో మానవుడు జీవిస్తుంటాడు. మానవుని యొక్క మేధస్సు బాగా పెరిగింది. ఇప్పుడు మానవుని యొక్క మేధస్సు బాగా పెరిగింది.
మానవుడు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాడు. మొబైల్స్, మరి ఇంటర్నెట్, దాంతోపాటు మరి ఈరోజు మానవునికి ఉన్న మేధస్సుతో మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా మానవుడు మేధస్సును ఇంకా పెంచుకుంటున్నాడు. ఇంత జ్ఞానం కలిగిన మానవుడులో ఈ టెక్నాలజీ లేకపోతే ఈ యొక్క జ్ఞానము మనిషిని భయం నుంచి విడుదల చేయగలదా? భయం నుంచి రక్షించగలదా? భయం నుంచి ధైర్యపరచగలదా? భయం వారిని ఆదరించగలదంటే వారెవ్వరు కూడా చేయలేరు. అందుకే పునరుద్ధరణ యేసుక్రీస్తు వారి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని చెప్పి వారికి అభయం ఇచ్చిన దేవుడిగా మనం ఉంటున్నాడు. కాబట్టి ఈ దినాన మన జీవితంలో మన మధ్య యేసయ్య మనకున్నట్లయితే, ఆ పునరుద్ధరణ యేసు మరణాన్ని జయించిన ఆ యేసు మనకు తోడుగా ఉన్నట్లయితే, మనతో ఉంటుండైతే మన జీవితంలో భయం ఉండదు. మన భవిష్యత్తు గురించి భయం ఉండదు, మన జీవితం కొరకు భయం ఉండదు, మన కుటుంబాల కొరకు భయం ఉండదు. మన జీవితంలో ఏ శ్రమలు, ఏ బలహీనతలు, ఏ అనారోగ్యాలు మన జీవితంలో ఉన్న ఆ భయాన్ని అన్నీ కూడా తొలగించే గొప్ప దేవుడు పునరుద్ధరణ యేసుక్రీస్తు. పునరుద్ధరణ యేసుక్రీస్తు వారికి అభయం ఇచ్చిన రీతిగా, వారిని ధైర్యపరిచిన రీతిగా ఈ దినాన మనకు కూడా ధైర్యపరచున్నాడు. మీకు సమాధానము కలుగును గాక అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీకు సమాధానము కలుగును గాక అని సెలవిస్తున్నాడు. ఆ మాటను మీరు విశ్వసిస్తున్నట్లయితే, ఆ యేసు మీ మధ్యన ఉంటున్నట్లయితే, ఆ యేసును మీరు విశ్వసిస్తున్నట్లయితే, ఆ యేసు ద్వారా మీరు పొందుకునే గొప్ప ధన్యత ఏంటంటే సమాధానము. ఆ యేసు ద్వారా మీరు పొందుకునేది సమాధానం. కాబట్టి శిష్యులను ఆదరించిన దేవుడు, శిష్యులను బలపరిచిన దేవుడు, శిష్యులను ముందుకు నడిపించిన దేవుడు, ఆ శిష్యులను నడిపించిన దేవుడు వారి జీవితంలో ప్రాణత్యాగమే చేశారు. ఆ తదుపరి పునరుద్ధరణ యేసు యొక్క శక్తిని పొందుకున్న తర్వాత పిరికి వాళ్ళ లేరు. వాళ్ళు ఒకప్పుడు పారిపోయిన పేతురు ఇప్పుడు పిరికి వాళ్ళ లేడు. దేవుని కొరకు ప్రాణత్యాగం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీవు నేను కూడా యేసు నీతో ఉన్నట్లయితే ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా జీవించగలం. ఎందుకంటే యేసు అనుగ్రహించే సమాధానంతో ముందుకు వెళ్ళగలం. అది మొట్టమొదటిది. రెండవది చూసినప్పుడు క్రీస్తు పునరుద్ధాన శక్తిని పొందుకున్న మరి అనేక మందిలో దుఃఖము నుంచి ఆనందానికి దేవుడు నడిపిస్తున్నాడు. ఆ రోజు ఆ స్త్రీ వచ్చి, మరియ వచ్చి ఎంతగానో ఏడుస్తున్నది. ఆ మరియ వచ్చి ఏడుస్తున్నది కదా, ఆ సమాధి వద్దకు వచ్చి యేసు యొక్క పార్థివ శరీరానికి సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని వచ్చేసరికి సమాధి రాయి తొలగింపబడినప్పుడు ఆ సమాధి ఖాళీగా ఉన్న సమాధిని చూసి ఏడుస్తున్నది. ఆమె దుఃఖిస్తుంది, ఆమె ఏడ్చుచున్నది. ఎందుకంటే యేసుక్రీస్తుని ఇక మనం చూడలేము. యేసుక్రీస్తు ఇంకా చనిపోయాడు. ఆ చనిపోయిన పార్థివ శరీరాన్ని కూడా మనం చూడలేమని చెప్పి ఆమె ఎంతగానో దుఃఖిస్తున్నట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం. యోహాను సువార్త 20:11 చూసినప్పుడు, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, ఆమె సమాధి వద్ద నిలిచి ఏడ్చుచుండెను అంటే అక్కడ సంఘటన చూసినప్పుడు యేసుక్రీస్తు యొక్క ఆ సమాధిలో యేసుక్రీస్తు యొక్క పార్థివ శరీరాన్ని ఆమె వెతికింది. యేసుక్రీస్తు యొక్క పార్థివ శరీరాన్ని ఆమె వెతికింది. ఎప్పుడైతే ఆ పార్థివ శరీరము అక్కడ లేదో దానిని బట్టి ఆమె ఏడ్చుచున్నది, దానిని బట్టి ఆమె బాధపడుచున్నది. చాలా సందర్భాల్లో మన జీవితంలో కూడా మనం ఎన్నో ఇబ్బందులు మన జీవితంలో ఎదుర్కొంటున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో మనము ఏడ్చే స్థితిలో, బాధపడే స్థితిలో మన జీవితంలో ఉంటాం. అయితే దేవుడు ఎప్పుడైతే దేవుని యొక్క ఆదరణ, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి ఆదరణ మన జీవితంలో ఎప్పుడైతే మనం పొందుకుంటామో మన దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు. ఎప్పుడైతే ఆ మరియ ఏడ్చున్నదో ఆ మరియకు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆమెతో మాట్లాడినప్పుడు మరి ఆమె యొక్క దుఃఖము ఆనందంగా మారిపోయింది. యేసుక్రీస్తు ప్రత్యక్షంగా ఆమెకు కనబరుచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షంగా ఆమెను మాట్లాడాడు. చూడండి 15 వచనం చూసినప్పుడు 20 వచ్చాము. యేసు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలు అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినేళ్ళ ఆయన ఎక్కడ ఉంచుతావో నాకు చెప్పుము, నేను ఆయన ఎత్తుకుని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఎప్పుడైతే ఆమెతో మాట్లాడాడు,
యేసు ఎప్పుడైతే ఆమెతో మాట్లాడి ఉన్నాడో ఆమె హృదయంలో ఉన్న వేదన, బాధ, దుఃఖము అన్నీ కూడా పోయింది. అన్నీ కూడా పోయి యేసు ఆమెతో చెప్తున్నాడు, వెళ్ళి నా శిష్యులకు ఈ మాట తెలియచేయి, నా శిష్యులకు ఈ మాట తెలియచేయి. యేసు ప్రత్యక్షంగా మాట్లాడి, యేసు ఆమెను ధైర్యపరిచి, యేసు ఆమె తెలియజేసినట్టుగా వెళ్ళి నా శిష్యులకు ఈ మాట తెలియచేయని ఎప్పుడైతే యేసు ఆమెతో మాట్లాడాడో ఆమె జీవితంలో అప్పుడు దాకా దుఃఖంలో వేదన ఉంటున్న ఆమెలో ఆనందం పొందుకున్నట్టుగా చూస్తున్నాం. మత్తయి సువార్త 28:8 చూసినట్లయితే, మత్తయి సువార్త సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలిప పరిగెత్తుచుండగా వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఈ వర్తమానం అంటే ఆ మరియా ఎప్పుడైతే దుఃఖముతో, వేదనతో, బాధతో ఉన్న మరియాలో ఇప్పుడు ఆనందం వచ్చింది. ఎందుకంటే యేసయ్య ఆమెతో మాట్లాడాడు. యేసయ్య ఆమెతో మాట్లాడాడు. యేసయ్య మాటలు ఎప్పుడైతే విన్నదో, యేసయ్యతో ఎప్పుడైతే మాట్లాడిందో ఒక్కసారిగా ఆమెలో ఆనందాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంతకుముందు మనం చూసినట్టయితే దుఃఖపడినట్టుగా మనం చూస్తున్నాం. అంతకుముందు మనం చూసినప్పుడు దుఃఖపడినట్టుగా మనం చూస్తున్నాము. ఆ దుఃఖాన్ని ఆనందంగా మార్చివేశాడు. యేసయ్య మాటలు మన జీవితంలో ఆనందాన్ని అనుగ్రహిస్తాయి. యేసయ్య మాటలు మన జీవితంలో ఆనందాన్ని అనుగ్రహిస్తాయి. యేసయ్య మాటలు మనకి ఆదరణ అనుగ్రహిస్తాయి. యేసయ్య మాటలు మనకి ధైర్యాన్ని అనుగ్రహిస్తాయి. యేసయ్య మాటలు మనకి ధైర్యాన్ని అనుగ్రహిస్తాయి. ఆ మరియ జీవితంలో దుఃఖాన్ని దేవుడు ఆనందంగా మార్చివేశాడు. ఈరోజు ఇక్కడ మనందరి జీవితాల్లో కూడా అనేకమైన విషయాలు మనం దుఃఖపడుతున్నామేమో, అనేకమైన విషయాలు మనం బాధపడుతున్నామేమో. అయితే ఈ దినాన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు మనల్ని ఆదరిస్తున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు మనల్ని ధైర్యపరుస్తున్నాయి. ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించండి. వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవుని యొక్క మాటలు సజీవమైన మాటలు మనల్ని ఆదరిస్తుంటాయి. ఆ సజీవమైన మాటలు నెమ్మదిని కలుగు చేస్తాయి. ఆ సజీవమైన మాటలు మన దుఃఖాన్ని తీసివేస్తున్నది. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధారణైన యేసు ఆమె యొక్క దుఃఖమును ఆనందముగా మార్చినట్టుగా ఈరోజు మన జీవితంలో దుఃఖాలు, మన జీవితంలో పొందుకున్న బాధలు అనేక మన జీవితంలో ఉన్నాయి. వాటిని ఎవరు కూడా తీయలేరు. ఈ లోకంలో మానవులు ఎవరు కూడా ఆ దుఃఖాన్ని తీయలేరు, కన్నీరుని తీయలేరు, బాధని తీయలేరు. కానీ యేసుక్రీస్తు మాత్రమే తీయగలడు. యేసుక్రీస్తు మాత్రమే నీ దుఃఖాన్ని ఆనందముగా మార్చగల దేవుడు. ఎందుకంటే మరణాన్ని జయించిన ఆ పునరుద్ధారణ యేసు నీ జీవితంలో ఏ సమస్యనైనా కూడా తొలగించి నీ దుఃఖమును ఆనందంగా మార్చగలిగే గొప్ప దేవుడు. మూడవగా చూసినప్పుడు ఆయన అనుగ్రహించే విజయాల్లో మూడవది పాపము నుండి విజయాన్ని అనుగ్రహించాడు. పాపము నుండి విజయాన్ని అనుగ్రహించాడు. ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు పాపే. మనందరికి కూడా పాపంలోనే మనందరం పుట్టాం. భక్తులైన దావీదు సెలవిచ్చిన రీతిగా పాపంలోనే తల్లి గర్భం ధరించిందని కూడా భక్తులైన దావీదు సెలవిచ్చిన రీతిగా ఒరిజినల్ సిన్ అనేది మనందరికీ సంక్రమించింది. ఒరిజినల్ సిన్ అనేది మనందరికి కూడా సంక్రమించింది. చూడండి, కీర్తన 51:5 చూసినప్పుడు, నేను పాపంలోనే పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించును. కాబట్టి ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపియే. ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపియే. అంటే ఒరిజినల్ సిన్ అనేది ఆదాము నుంచి మనందరికీ సంక్రమించింది. అయితే ఈ పాపములో పుట్టిన ఈ మానవుడికి విమోచన కావాలి. పాపములో పుట్టిన మానవుడికి ఖచ్చితంగా క్షమాపణ కావాలి. ఈ లోకంలో డబ్బు ద్వారా అనేక మనం పొందుకుంటూ ఉంటాం. డబ్బు ఈ లోకంలో ఉన్నట్లయితే అన్నీ మనం పొందుకోవచ్చని మనం అనుకుంటున్నాం ఈ లోకంలో. కానీ పాపము నుంచి విడుదల ఈ డబ్బు మనకు అనుగ్రహించలేదు. ఈ లోకంలో డబ్బు కానీ, వెండి బంగారాలు కానీ ఇవేమి కూడా మనకు రక్షణను అనుగ్రహించలేదు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనకు పాపము నుంచి విమోచన మనకి లభ్యమైనది. కాబట్టి ఈ పాపంలో ఉన్న మానవుల్ని క్షమించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి, ఆ ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధారణ యేసుక్రీస్తు ద్వారా మనందరికీ దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యత ఏంటంటే, గొప్ప విజయం ఏంటంటే పాపములు క్షమించుట. పాపములు క్షమించుట అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన పుట్టి, ఈ లోకంలో ఆయన మరణించి,
ఆయన తిరిగి లేచి ఉండకపోతే మనం ఇంకా పాపంలోనే ఉన్నట్టంట. భక్తుడైన దావీదు చక్కని ఆర్గ్యుమెంట్ చేశాడు. భక్తుడైన పౌలు చాలా చక్కని ఆర్గ్యుమెంట్ ఆయన చేస్తుండు. మరి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 17వ వచనం, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకమును పాపములోనే ఉన్నారు. క్రీస్తు లేపబడని ఎడల, క్రీస్తు లేపబడని అంటే క్రీస్తు మరణించాడు. మరణించిన వరకు ఒక ఘట్టమైతే క్రీస్తు మరణించి తిరిగి లేచాడు. మరణించి తిరిగి లేచున్నాడు. క్రీస్తు ఆయన మరణించి లేపబడకపోయినట్లయితే మీరింకా పాపములోనే ఉన్నట్టు. అంటే క్రీస్తు మరణించి తిరిగి లేచున్నాడు కాబట్టి, క్రీస్తు మరణించి తిరిగి లేచున్నాడు కాబట్టి మన పాపములు క్షమించబడి ఉన్నవి. మన పాపములు క్షమించి, ఎందుకంటే ఆయన పునరుద్ధరణగా తిరిగి లేచి ఉండటం బట్టి మన పాపములన్నీ కొట్టివేశాడు. ఆయన మన పాపములన్నీ కొట్టివేశాడు. దేవుడు అనుగ్రహించే గొప్ప ధన్యత ఏంటంటే మన పాపములన్నీ కూడా క్షమించబడి. కీర్తన 51:1-2 వచనం చూసినట్లయితే భక్తుడైన దావీదు మాటలు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోనట్టు నన్ను పవిత్రపరచమని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి భక్తులైన దావీదు చేసిన రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచి ఉన్నట్టును బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచి ఉన్నట్టును బట్టి ఆయన మన పాపములకు క్షమాపణ అనుగ్రహించినాడు. మన పాపములన్నీ తుడిచివేశాడు. మన పాపములన్నీ తుడిచి వేసి ఉన్నాడు. భక్తులైన పౌలు సెలవిచ్చినట్టుగా ఆయన పునరుద్ధరణగా తిరిగి లేచి ఉన్నట్టు బట్టి ఇంకా మన పాపంలో నిలిచిలేము. మన పాపములు ఇంకా మనము నిలిచి లేము. ఎందుకంటే మన పాపములు క్షమించబడినవని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి దినాన్న ఆయన ఇంకా మనలందరినీ కూడా ఎదురు చూస్తున్నాడు నీ పాపములు క్షమించడానికి. ఈరోజు ఇక్కడ కూడిన మనందరినీ కూడా దేవుడు ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. రండి మన వివాదము తీర్చుకుందామని చెప్తున్నాడు. రండి మన వివాదము తీర్చుకోండి, మీ పాపం ఎంతటివైనా కూడా నేను వాటిని హిమం వలె తెల్లగా చేస్తానని చెప్తున్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తం వలె ఎర్రనవైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనవైనను అవి గొర్రుబొచ్చు వలె తెల్లని వగునని చెప్తున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన విలువైన రక్తాన్ని చిందించడం ద్వారా ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు మనందరినీ కూడా పిలుచుచున్నాడు. రండి మన వివాదము తీర్చుకుందాము, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపము ఎంతటిదైనా సరే, మీ పాపములు రక్తం వలె ఎర్రనవైనను అది హిమం వలె తెల్లగా చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఈ దినాన్ని ఇక్కడ కూడిన మనందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ఒక పిలుపునిస్తున్నాడు. మీ పాపం ఎటువంటి పాపనైనా నేను క్షమిస్తాను, ఎటువంటి పాపమైనా నేను క్షమిస్తాను. ఆ పాపాత్ములైన స్త్రీని యొక్క పాపాన్ని క్షమించిన దేవుడు, పాపాత్ములైన స్త్రీ యొక్క పాపమును క్షమించిన దేవుడు ఈరోజు నీ పాపమును, ఆ సిలువలో నిలిచిన ఆ రెండవ దొంగ పాపమును క్షమించిన దేవుడు, ఆ పాపను క్షమించి దేవుని రాజ్యంలో స్థానం కల్పించిన దేవుడు ఈరోజు నీ పాపమును కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్ యు రెడీ? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ పాపములు ఒప్పుకొని నీ పాపములు ఆయన సన్నిధిలో విడిచిపెట్టి నువ్వు ఎప్పుడైతే ఆయనకు నీ హృదయాన్ని అర్పిస్తావో ఆయన అనుగ్రహించే గొప్ప ధన్యత అంటే పునరుద్ధరణని యేసునికి అనుగ్రహించేది ఏంటంటే నీ పాపములు కొట్టివేయడము, నీ పాపములు తీసివేయడము, నీ పాపములు తుడిచివేయడము, నీకు క్షమాపణ అనుగ్రహించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సిద్ధంగా ఉన్నాడు. 4వది చూసినప్పుడు పునరుద్ధరణ యేసు మన విశ్వాసాన్ని దృఢపరిచాడు, మన విశ్వాసాన్ని బలపరిచాడు. అది అనేక మంది ఆయనను విశ్వసించారు, అనేక మంది ఆయన మాటలు విని ఆయన హత్తుకున్నారు, ఆయనను వెంబడించారు, ఆయన కొరకు వారు సాక్షులుగా జీవించారు. ఈరోజు మన విశ్వాసం ఎంత గొప్పదంటే ఆ యేసుక్రీస్తు చెప్పిన రీతిగా మరణించి తిరిగి లేచున్నాడు. ఆయన మరణించి తిరిగి లేచున్నాడు. మన విశ్వాసానికి దృఢపరిచేది క్రీస్తు పునరుద్ధానం. ఆ రోజు శిష్యులు బలంగా ప్రకటించింది దీని కొరకే, ఆ రోజు శిష్యులు బలంగా ప్రకటించింది దీని కొరకే. పునరుద్ధాన యేసుని ప్రకటన చేశారు, ధైర్యముగా బలముగా
యేసు కొరకు ప్రాణాలు అర్పించి వారు త్యాగం చేసి వారు ప్రకటన చేశారు. పునరుద్ధారణ యేసు కొరకే ప్రకటన చేశారు. పునరుద్ధారణ యేసు కొరకే ప్రకటన చేశారు. ఆయన చెప్తున్నాడు, దీనికి మీరే సాక్షులు అని చెప్పాడు వారిని. ఏం చెప్పాడు యేసుక్రీస్తు? దీనికి మీరే సాక్షులు అని చెప్పారు. ఇక్కడున్న మనందరం కూడా మన యొక్క విశ్వాసాన్ని బలపరిచేది, దృఢపరిచే గొప్ప సువార్త ఏంటంటే క్రీస్తు పునరుద్ధారణగా తిరిగి లేచుట. క్రీస్తు పునరుద్ధారణగా తిరిగి లేచుట. ఎందుకంటే క్రీస్తు పునరుద్ధారణగా తిరిగి లేవనట్లయితే, ఒకవేళ క్రీస్తు మరణించినట్లయితే క్రీస్తు చరిత్ర అక్కడితో ముగిసిపోయేది. క్రీస్తు ఒకవేళ ఆయన ప్రాణత్యాగం చేసి క్రీస్తు మరణించినట్లయితే క్రీస్తు యొక్క చరిత్ర అక్కడితో ముగింపు. కానీ క్రీస్తు తిరిగి లేచి ఉండటం బట్టి ఈరోజు మన విశ్వాసానికి అది ముఖ్యమైనది, మన విశ్వాసానికి ఆధారమైనది, మన విశ్వాసాన్ని జీవింపచేసేది, మన విశ్వాసాన్ని బలపరిచేది. కాబట్టి క్రీస్తు పునరుద్ధానము మన విశ్వాసాన్ని దృఢపరుస్తుందని దేవుని వాక్యం సెలవుస్తుంది. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమైన. క్రీస్తు లేపబడిన ఎడల, ఇది క్రైస్తవులుగా మనమందరం చెప్పుకునే మనము, క్రీస్తు విశ్వాసులుగా చెప్పుకునే మనము, క్రీస్తు తిరిగి లేచి ఉండకపోతే మన విశ్వాసం అంతా శూన్యం, మన విశ్వాసం వ్యర్థం. మనం గొప్పగా మాట్లాడుకున్న మాటలు వ్యర్థం. కానీ ఈరోజు మన విశ్వాసాన్ని దృఢపరిచేది క్రీస్తు పునరుద్ధానము. ఈరోజు మన విశ్వాసాన్ని బలపరిచేది క్రీస్తు పునరుద్ధానమే. క్రీస్తు మరణం గురించి మాట్లాడుకున్నాము, క్రీస్తు పునరుద్ధానము అంతకంటే గణమరి అయిన రీతిలో మాట్లాడుకున్నాము. ఎందుకంటే క్రీస్తు మన కొరకు తిరిగి లేచి ఉన్నాడు. క్రీస్తు మన కొరకు తిరిగి లేచి ఉన్నాడు. అదే క్రీస్తు మనకు అనుగ్రహించిన విజయము, మన విశ్వాసాన్ని విజయాన్ని అనుగ్రహించాడు. కాబట్టి 4వది చూసినప్పుడు క్రీస్తు పునరుద్ధానము మన విశ్వాసాన్ని దృఢపరుస్తుంది. 5వదిగా చూసినప్పుడు క్రీస్తు పునరుద్ధానము మృతునిందిన మనల్ని మరలా తిరిగి మనల్ని జీవింపచేస్తుంది. మృతు పొందిన మన జీవితాలను తిరిగి మరలా జీవింపచేస్తుంది. మార్త నమ్ముతున్నది. మార్త యొద్దకు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు తన సహోదరుడు చనిపోయినప్పుడు. అప్పుడు మార్త అంది, మరియ కూడా అంది, యేసయ్యా నీవు మాతో ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోను అని చెప్తుంది. ఆయనను అంచెదనమను వారిని లేపెదవు కదా అని చెప్పి ఇక్కడ మార్త విశ్వాసంతో మాట్లాడుతుంది. చూడండి, మరి యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనం చూడండి. మార్త యేసుతో, ప్రభువా నీవెక్కడ ఉండినలా నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనను నువ్వు దేవుణ్ణి, ఎంత అద్భుతమైన మాట చూడండి. ఇది మాట మనం అండర్లైన్ చేసుకోవాలి. ఇప్పుడైనను, ఇది మాట అండర్లైన్ చేయండి. ఇప్పుడైనను నువ్వు దేవుణ్ణి ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదునని చెప్తున్నా. ఎంత అద్భుతమైన విశ్వాసం అండి. ఎప్పుడైనా ఈ మాట మనం నోటీస్ చేసామా? ఒక్కసారి ఆలోచించేయండి. ఇప్పుడైనను నువ్వు ఏది అడిగినను అది దేవుడు అనుగ్రహించగలని విశ్వాసము మార్తకు ఉన్నదండి. ఈరోజు ఇక్కడున్న మనలో, మన జీవితంలో వర్స్ట్ సినారియోకి మన జీవితంలో వెళ్ళిపోవచ్చు. డెత్ బెడ్ మీదకి మనం వెళ్ళిపోవచ్చు. లేకపోతే మన జీవితము మరి చిందర వందర అయిపోయిన పరిస్థితులకు మన జీవితంలో వెళ్ళవచ్చు. ఇంకా డాక్టర్ చెప్తారు నువ్వు బ్రతకు అని కూడా చెప్పే పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఉండవచ్చు. అటువంటి వారి జీవితాలు కూడా అద్భుతాలు చేస్తున్న దేవుడు ఎవరంటే పునరుద్ధారణ యేసుక్రీస్తు. పునరుద్ధారణ యేసుక్రీస్తు. సహోదరుడు చనిపోయాడు, ఇప్పుడు మాట్లాడే మాట ఆమెలో ఎంత గొప్ప విశ్వాసం మనం చూడండి. అసలు ఇప్పుడు ఆయనను నువ్వు తండ్రిని అడిగితే అది అనుగ్రహిస్తాడని చెప్పి ఆమె గొప్ప విశ్వాసంతో ఆమె మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరి పునరుద్ధానం గురించి కూడా ఆమె మాట్లాడుతుంది. మార్త ఆయనతో అంచెదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును అని చెప్తుంది. అంటే పునరుద్ధానం గురించి ఆమె విశ్వాసం కలిగిన ఆమెగా ఉన్నది. పునరుద్ధానం గురించి విశ్వాసం కలిగినగా ఉంది. అందుకే యేసయ్య ఈ మాట పలుకుతున్నాడు. అందుకే యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచును, చనిపోయినను బ్రతుకును. దేవుని స్తోత్రం. నా యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడని ఆమెతో చెప్పాను. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా యేసు చనిపోయాడు, ఆయన మరలా తిరిగి లేచాడు. అటువలే మనం కూడా తిరిగి లేచేదము. ఎందుకంటే యేసు చెప్పిన రీతిగా నేనే పునరుద్ధానమును ఆయన జీవమును అని సెలవిస్తున్నాడు. కాబట్టి క్రీస్తు పునరుద్ధానము, క్రీస్తునందు మృతు నిందిన వారు మరలా లేపబడుదురు కదా. మొదటి తెస్సలోని పత్రిక
4వ అధ్యాయంలో సెలవిచ్చిన రీతిగా, భక్తులైన పౌలు సెలవిచ్చిన రీతిగా చూడండి. తెస్సలోని పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మినట్ల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు అనుగ్రహించే క్రీస్తు పునరుద్ధానమైన యేసుని విశ్వసించుతున్నట్లయితే, యేసు చనిపోయాడు, ఆయన తిరిగి లేచున్నాడు అని నువ్వు విశ్వసిస్తున్నట్లయితే, నిన్ను కూడా దేవుడు ఆయన తిరిగి లేవని ఆయన నీ మరణము నుంచి నిన్ను ఆయన తిరిగి బ్రతికించబోతున్నాడు. కాబట్టి మన 5వదిగా చూస్తున్నాడు, క్రీస్తు పునరుద్ధానము, క్రీస్తునందు మృతి నొందిన వారిని ఆయన మరలా ఆయన లేపబడుదురు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తున్న రీతిగా 5వదిగా చూస్తున్నాడు, క్రీస్తు పునరుద్ధానము, క్రీస్తు పునరుద్ధాన శక్తి క్రీస్తునందు మృతి నొందిన వారిని మరలా తిరిగి ఆయన లేపబోతున్నాడు అనే విశ్వాసంతో మనం ముందుకు వెళదాం. 6వది చూసినప్పుడు క్రీస్తు పునరుద్ధానము మన జీవితంలో గొప్ప నిరీక్షణ. వీ హ్యావ్ ఎ హోప్. క్రీస్తు పునరుద్ధానం మన జీవితంలో గొప్ప నిరీక్షణ అనుగ్రహిస్తుంది. ఎందుకంటే క్రీస్తు దగ్గర మన జీవితంలో అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది. ఖాళీ సమాధి, మరణం అనేది ముగింపు. మరణం అనేది ముగింపు. చనిపోయిన యేసు అక్కడితో ఆయన జీవితం ముగిసిపోలేదు. అక్కడితో ఆయన జీవితము ముగిసిపోలేదు. ఆయన నూతన జీవాన్ని మన అందరికి అనుగ్రహించాడు. ఒక నూతన జీవాన్ని ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించాడు. ఒక నూతన మార్గాన్ని ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ చూపించాడు. ఆయన తెరిచిన సమాధి ఈరోజు సర్వ మానవాళికి వారి నిరీక్షణ అనుగ్రహిస్తుంది. ఒక నిరీక్షణ దేవుడు మనకి వీ హ్యావ్ ఎ హోప్ ఇన్ క్రైస్ట్. మన జీవితంలో ఏ పరిస్థితులైనా సరే వీ హ్యావ్ ఎ హోప్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నిరీక్షణ మనకి. క్రీస్తులో మనకి నిరీక్షణ అంటే యేసు ద్వారా విజయం మన జీవితంలో వస్తుంది. యేసు ద్వారా మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు కూడా యేసు ద్వారానే మనకి ఆ యొక్క పరిష్కారం దొరుకుతుంది. యేసు ద్వారా నెమ్మది దొరుకుతుంది. యేసు ద్వారా సమాధానం దొరుకుతుంది. యేసు ద్వారా మరణం నుంచి విజయం దొరుకుతుంది. యేసు ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్యకు మనకు విజయం లభ్యమవుతుంది. కాబట్టి క్రీస్తు ద్వారా, పునరుద్ధాన క్రీస్తు ద్వారా దేవుడు మనం అనుగ్రహించేది ఏంటంటే నిరీక్షణ. వీ హ్యావ్ ఎ హోప్. ఈ లోకంలో ఎన్ని పరిస్థితులున్నా, ఎన్ని స్థితిగతులున్నా, దేవుని దగ్గర నిరీక్షణతో మనం ప్రార్థించినప్పుడు, దేవుని దగ్గర నిరీక్షణతో అడిగినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప దేవుడు ఏంటంటే ఆయన దగ్గర నీవు నమ్ముతున్నట్లయితే నమ్మువానికి సమస్తం ఆయన చెప్తున్నాడు. నువ్వు నమ్మినట్లయితే నమ్మువానికి సమస్తం సాధ్యం అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఇక్కడున్న తన విశ్వాసులందరికీ, తన బిడ్డలైన వారందరికీ ఆయన చెప్తున్నాడు, ఆయనలో నీవు నిరీక్షణ కలిగినట్లయితే, ఆయనలో నీవు నమ్మకాన్ని కలిగినట్లయితే, నువ్వు నమ్మినట్లయితే నమ్మిన వారికి సమస్తము సాధ్యమని సెలవిస్తున్నాడు. కాబట్టి క్రీస్తు పునరుద్ధానము మన జీవితానికి నిరీక్షణకు ఆధారమైనది. క్రీస్తు పునరుద్ధానము మన జీవితానికి విజయము. క్రీస్తు పునరుద్ధానం మన జీవితానికి విజయము. మరణపు ములుని విరగొట్టాడు ఆయన. మరణం ములుని విరగొట్టి మరణాన్ని జయించిన ఆ యేసుక్రీస్తు, మరణాన్ని జయించిన యేసుక్రీస్తు, విజయుడిగా తిరిగి లేచిన యేసుక్రీస్తు ఈరోజు నీకు నాకు కూడా ఆ విజయాన్ని అనుగ్రహించడానికే తిరిగి లేచున్నాడు. ఆ విజయాన్ని అనుగ్రహించడానికే తిరిగి లేచున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఓటములు, నీ జీవితంలో బాధలు, నీ జీవితంలో కష్టాలు, నీ జీవితంలో ఇబ్బందులు, నీ జీవితంలో శ్రమలు, అది ఏమైనా సరే నువ్వు క్రీస్తు యందు నిరీక్షణ కలిగినప్పుడు, పునరుద్ధరణని యేసుక్రీస్తుని విశ్వసించి ఆయనతో నువ్వు నడిచినప్పుడు, మరణాన్ని జయించిన యేసుక్రీస్తు, మరణాన్ని జయించిన యేసుక్రీస్తు నీ జీవితంలో విజయాన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. విజయాన్ని అనుగ్రహించ సిద్ధంగా ఉన్నాడు. నీ విశ్వాసాన్ని బలపరిచి నిన్ను సాక్షులుగా పెట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా క్రీస్తు అనుగ్రహించిన విజయం అది మనందరిది. క్రీస్తు అనుగ్రహించిన విజయం మనందరిది. పునరుద్ధాన యేసు ద్వారా మనందరం పొందుకున్నదంటే విజయము, ఓటమి కాదు, విజయము. ఆ విజయంతో, విశ్వాసంతో ముందుకు సాగుదాం. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్.